అంకుల్, ఇప్పుడు నేను ఏ షర్ట్ వేసుకోవాలి అని అడిగాడు యువన్. 5 minutes వెయిట్ చేయి, నేను ఎవరైనా పంపించి నీకు డ్రెస్ తెప్పిస్తాను అని చెబుతూ కబోర్డ్లో నుండి తన షర్ట్ తీసి వేసుకున్నాడు అక్షయ్. అక్షయ్ ఎక్కువగా అదే హోటల్లో స్టే చేస్తూ ఉండటం వల్ల అతనికి ఆ రూమ్ ఎప్పుడూ అలర్ట్ చేసే ఉంటుంది. అందుకే అతని వస్తువులన్నీ ఆ రూమ్ లో రెడీగా ఉంటాయి. అక్షయ్ కబోర్డ్లో షర్ట్స్ చూసిన యువన్, అంకుల్, నేను కూడా ఈ రోజు మీ షర్ట్ వేసుకోనా అని అడిగాడు. అక్షయ్ నవ్వి, అది నీ సైజ్ కాదు, నువ్వు అందులో మునిగిపోతావు అని అన్నాడు. ఏం కాదంకుల్, నేను మీ షర్ట్ వేసుకుంటాను అని యువన్ మళ్లీ అనడంతో అక్షయ్ ఇక అతనితో ఎక్కువసేపు వాదించకుండా వెంటనే టీ-షర్ట్ తీసి యువన్ కి ఇచ్చాడు. పొడవైన ఆ షర్ట్ ను యువన్ ని పూర్తిగా కప్పేసి లూజ్ గా వేలాడుతుంది. అందులో అతను ఒక చిన్న బొమ్మలా కనిపించాడు. కాని అద్దంలో చూసుకున్న యువన్ కి ఆ డ్రెస్ చాలా అందంగా ఉన్నట్లు అనిపించింది. అక్షయ్ అతన్ని చూసి నవ్వుకుంటూ రూమ్ సర్వీస్ కి ఫుడ్ ఆర్డర్ చేశాడు. 5 నిమిషాల్లోనే ఫుడ్ రావడంతో ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు. కాసేపటి తర్వాత అక్షయ్, ఇక నువ్వు పడుకో, నేను వర్క్ చేసుకుంటాను, సరేనా అని ల్యాప్టాప్ ముందేసుకున్నాడు. సరే అంటూ యువన్ వెళ్లి బెడ్ పై పడుకున్నాడు. కాని ఎంతసేపైనా నిద్ర పట్టక అటూ ఇటూ దొర్లుతున్నాడు. 1 గంట గడిచిన తర్వాత విసిగిపోయిన యువన్ దూరంగా సోఫాలో కూర్చుని ఉన్న అక్షయ్ని చూసి, అంకుల్, మీరు కూడా నాతో వచ్చి పడుకోండి కదా, నాకు నిద్ర పట్టడం లేదు అని అన్నాడు. ఆ మాట విని అక్షయ్కి వెంటనే వెళ్లి అతనితో పడుకోవాలనిపించింది. కాని ఒక్క క్షణం ఆలోచిస్తూ, వద్దు, ఇలా చేస్తే తండ్రి లేని యువన్ నాతో అటాచ్మెంట్ పెంచుకుంటాడు, అలా జరిగితే అది రేపిద్దరికీ ప్రమాదమే అని అనుకుంటూ, నాకింకా వర్క్ అవ్వలేదు, నువ్వు పడుకో అని చెప్పాడు. ఆ మాట వినగానే యువన్ కళ్ళు ఒక్క క్షణంలో నీళ్లతో నిండిపోయాయి. వెంటనే తన ముఖాన్ని దిండులోకి దాచుకుని బోర్లో పడుకున్నాడు. సోఫాలో నుండి యువన్ని గమనిస్తున్న అక్షయ్ భారంగా నిట్టూర్చుతూ, ఈ పిల్లాడు అసలు నన్నెందుకు ఇలా డిస్టర్బ్ చేస్తున్నాడు అని అనుకున్నాడు. రాత్రంతా నిద్ర లేకపోయినా స్నేహ తర్వాత రోజు ఉదయం 7 గంటలకల్లా హోటల్ కి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె పక్కన యువన్ లేకుంటే పిచ్చి పట్టినట్లుగా ఉంది. ఈ రోజు ఎలాగైనా యువన్ని అక్కడి నుండి తీసుకెళ్లాలని గట్టిగా నిర్ణయించుకుంది. అందరికన్నా ముందు వర్క్ లోకి వచ్చిన స్నేహను చూసి మేనేజర్ సంతోషించి ఇలా అన్నాడు, నువ్వు చాలా డెడికేటెడ్ గా ఉన్నావు, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రెసిడెన్షియల్ ఫ్లోర్ లో ఒక్క ఎంప్లాయీ కూడా రాలేదు. ఆ ప్లేస్ లో మీరు వెళ్ళండి. గుర్తుపెట్టుకోండి, ఆ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళంతా విఐపీలు, వాళ్ళకి కోపం రాకుండా మీరే చూసుకోవాలి. ఆ బాధ్యతంతా మీదే అని చెప్పాడు. పై ఫ్లోర్ లోనే డ్యూటీ పడటంతో స్నేహ సంతోషంగా సరే అంటూ తలూపి అక్కడి నుంచి డ్రెస్ మార్చుకుని పైకి వెళ్ళింది. సరిగ్గా అదే సమయంలో కోపంతో విసురుగా నడిచి గదిలోకి వెళ్తున్న పర్ణిక ఆమె కంటపడింది. దాంతో యువన్ ఖచ్చితంగా పర్ణిక వెళ్లిన రూమ్ లోనే ఉంటాడని అనుకున్న స్నేహ ఆనందంగా ఆ గది వైపుకు వెళ్ళింది. లోపలికి వెళ్లిన పర్ణిక వెంటనే ఆవేశంగా అరుస్తూ, ఏడి, ఆ పిల్ల రాక్షసుడెక్కడా, ఎలా మాయమయ్యాడు అని అడిగింది. ఆ గదిలో ఉన్న 2 వ్యక్తులు 2 చేతులు కట్టుకుని ఆమె ముందు తల వంచుకుని నించున్నారు. ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడే ధైర్యం చేయలేదు. అడిగేది మిమ్మల్ని, ఏదైనా సమాధానం చెప్పి చావండి అని కోపంగా అరిచింది పర్ణిక. దాంతో వాళ్ళల్లో ఒకతను మెల్లగా నోరు తెరిచి, ఆ పిల్లాడు ఒక్క క్షణం కూడా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వలేదు మేడం. గదిలో వస్తువులన్నీ చిందరవందర చేసి పగలగొట్టాడు. మేం వాటిని సర్దుతున్న టైంలో ఇదే మంచి టైం అనుకుని డోర్ తీసుకుని పారిపోయాడు అని చెప్పాడు. నిజం చెప్పితే యువన్ను తీసుకువెళ్లిన వాళ్లను పట్టుకోకుండా వదిలేసినందుకు పర్ణిక తమను తిడుతుందేమో అని వాళ్ళు అబద్ధం చెప్పారు. వాళ్ళు చెప్పింది విన్న పర్ణిక ముఖం కోపంతో ఎర్రబడింది. వెంటనే ఆమె చిరాగ్గా, యూస్లెస్ ఫెలోస్, ఒక చిన్న పిల్లాన్ని కూడా చూసుకోలేకపోతే ఇంకా మీరెందుకు అంటూ అతని చెంప పగలగొట్టింది. ఇంతలో ఆ మాటలు బయట నుండే వింటున్న స్నేహ కంగారుగా లోపలికి వచ్చి ఆ ఇద్దరి వైపు చూస్తూ, ఇప్పుడు మీరేం చెప్పారు, నా కొడుకు పారిపోయాడా అంటూ ఆ ఇద్దరి ముఖాలు వైపు మార్చి మార్చి చూస్తూ అడిగింది. హఠాత్తుగా లోపలికి వచ్చిన ఆమెని వాళ్ళిద్దరూ అయోమయంగా చూశారు. వెంటనే వెళ్లి స్నేహను చెరువు వైపు గట్టిగా పట్టుకున్నారు. ఒక వ్యక్తి ఆమె చేతిలోని ఫోన్ని లాక్కున్నాడు. అది చూసిన పర్ణిక కొంచెం రిలాక్స్ అయింది. స్నేహ కోపంగా, పర్ణిక, నా ఫోన్ నాకు తిరిగిచ్చేయ్ అని అడిగింది. అప్పుడు పర్ణిక నవ్వుతూ, అక్కా, నువ్వేం కంగారు పడకు, ఆ పిల్ల రాక్షసుడు
ఎక్కువ దూరం పరిగెత్తలేడు, అలసిపోయి వాడే ఇక్కడికి తిరిగి వస్తాడు అని అంది. స్నేహ వెంటనే ఆమెని బ్రతిమాలుతూ, పర్ణిక, వాడు చిన్న పిల్లాడు, ఇంకా లోకం కూడా తెలీదు, ముందు నన్ను వెళ్ళనివ్వు ప్లీజ్. నేను నీ గురించి పోలీసులకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వను, నా కొడుకుని నేనే వెతుక్కుంటాను, ప్లీజ్ ప్లీజ్ అని అంది. స్నేహ బతిమాలుతుంటే పర్ణికకు చాలా సంతోషంగా అనిపించింది. దాంతో ఆమె మనసులో అనుకోకుండా ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు పర్ణిక నవ్వుతూ స్నేహ దగ్గరికి వెళ్ళి, అక్కా, నువ్వు కరెక్ట్ టైంకే వచ్చావు. ఇప్పుడు నీ కొడుకు పోయినా నువ్వు మాకు దొరికావు. అక్షయ్ నిజంగా నీ భర్తీ అయితే నీ గురించి కూడా పట్టించుకుంటాడు కదా, అందుకే ఇప్పుడు నిన్ను కిడ్నాప్ చేసి మా పని పూర్తయ్యేలా చేసుకుంటాం అని అంది. ప్లీజ్ ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు, నిజంగా అక్షయ్కి నాకు ఎలాంటి సంబంధం లేదు, నువ్వు నన్ను కిడ్నాప్ చేసినా అతను పట్టించుకోడు అని చెప్పింది స్నేహ. కాని పర్ణిక ఆమె మాట వినకుండా పక్కన ఉన్న వాళ్ళ వైపు చూసి, ముందు తన్నోరు ముయించి ఎవరికంట పడకుండా తీసుకురండి అని ఆ ఇద్దరితో చెప్పింది. రాత్రంతా యువన్ అక్షయ్ మెడలో చేతులు వేస్తూ అతన్ని గట్టిగా కౌలించుకోవడానికి ట్రై చేస్తూ ఉండడంతో అక్షయ్కి ఇబ్బందిగా అనిపించి నిద్ర పట్టక అనీజీగా ఫీల్ అయ్యాడు. దాంతో అతను ఉదయాన్నే లేచి రెడీ అవ్వడం మొదలుపెట్టాడు. ఇంతలో బెడ్ పై లేచి కూర్చున్న యువన్, అంకుల్, మా మమ్మీ ఇంకా ఎందుకు రాలేదు అని అన్నాడు. దాంతో అక్షయ్ వెంటనే బయట ఉన్న గార్డ్స్ ను పిలిచి, త్వరగా వీళ్ళ మమ్మీ ఎక్కడుందో ఒకసారి కనుక్కోండి అని చెప్పాడు. ఎస్ సార్ అంటూ బయటికి వెళ్లిన గార్డ్ కాసేపటి తర్వాత తిరిగి వచ్చి, సార్, మిస్ స్నేహ ఉదయాన్నే హోటల్కి వచ్చారు, కానీ ఎంత వెతికినా కనిపించట్లేదు. అనుమానంతో సీసీ ఫుటేజ్ చెక్ చేశాం. ఆవిడ్ని ఎవరో ఇద్దరు వ్యక్తులు బలవంతంగా లాక్కెళ్తున్నారు. ఆ కిడ్నాపర్స్ లో ఒక అమ్మాయి కూడా ఉంది అని చెప్పాడు. ఆ మాట వినగానే యువన్ ఏదో అర్థమైనట్లు వెంటనే, అంకుల్, మా మమ్మీని ఎవరు తీసుకెళ్లారు అంటూ పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు. అక్షయ్ ఏం సమాధానం చెప్పాలో తెలియక యువన్ వైపు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. యువన్ కోసం అక్షయ్ స్నేహను కాపాడతాడా? అనుకోని పరిస్థితుల్లో మొదలైన యువన్ అక్షయ్ల బంధం ఎలాంటి మలుపులు తీసుకుంటోంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది. ఓన్లీ ఆన్ పాకెట్ FM.